హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురి హోమ్ ఫుడ్. ఈరోజు మనం మా ఫేవరెట్ రొయ్యల కూరని చూద్దాం. రొయ్యలు టమాటా కర్రీ చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ వేడి చేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ముందుగానే ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసిన రొయ్యల్ని వేద్దాం. వీటిని వాటర్ అంతా పోయే వరకు చక్కగా ఫ్రై చేద్దాం. చూడండి ఎంత వాటర్ వచ్చిందో అందులోంచి. ఈ వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు, రొయ్య కొంచెం క్రిస్పీనెస్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఫ్రై అయినాయి కదా. చూడండి ఆయిల్ సపరేట్ అయింది. వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేద్దాం. ఆయిల్ కొంచెం తక్కువైంది, కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఒక పెద్ద టమాటోని ప్యూరీ చేసుకొని అది కూడా యాడ్ చేద్దాం. ఇది చక్కగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే తగినంత సాల్ట్, కొంచెం గరం మసాలా పౌడర్, వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసి చక్కగా ఫ్రై చేద్దాం. మసాలా బాగా కలిసేలా కలుపుతాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని వేద్దాం. వీటికి బాగా మసాలాని పట్టిద్దాం. ఒక 2 మినిట్స్ పక్కన పెట్టాక చక్కగా పట్టింది కదా, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు తగినంత వాటర్ పోద్దాం. ఈ మిశ్రమాన్ని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గనిద్దాం. చూడండి చక్కగా దగ్గర పడింది. గ్రేవీ అనేది చక్కగా ఉంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఇంకా దగ్గర పడుతుంది. చల్లారాక లాస్ట్గా కొత్తిమీరతో సర్వ్ చేసేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా ప్రాన్స్ కర్రీ చేసేసుకుందాం. ఇలా చూడండి చక్కగా ఎంత బాగుందో, స్ట్రక్చర్ ఎంత బాగా వచ్చిందో చూడండి. మనకి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.